ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఈ దిన అంశం మంచిది కాదు అనేటటువంటి అంశాన్ని గురించి ఈ దినం మనం కొంత ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దీనిలో ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, కనుక వానికి సాటి అయిన సహాయము చేయుదును అనుకునేను. సాటి అయిన సహాయము అంటే ఇంగ్లీష్లో ఏముంది అంటే హెల్ప్ మెట్, సహాయకురాలు, హెల్ప్ మెట్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. సాటి అయిన సహాయము అంతవరకే. కాబట్టి దేవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కాబట్టి మంచిది కానిది ఏంటిది అంటే నరుడు ఒంటరిగా ఉండటం. ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటి అయిన సహాయాన్ని దేవుడు అంటే ఆదాముకి హెల్ప్ మెట్ని అవ్వని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అనేది మనకి తెలిసిందే. గాఢ నిద్ర కలుగ చేసి, గాయాన్ని చేసి, ప్రక్కటెముకను తీసి, ఆ ప్రక్కటెముకలో నుండి అవ్వను తయారు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే 7 పర్యాయాలు మంచిది అని వ్రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయంలో 7 పర్యాయాలు మంచిది అని వ్రాయబడి ఉంటుంది. అయితే 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మంచిది కాదు అనేటటువంటి పదాన్ని వ్రాసినట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా మంచి అనేటటువంటి పదము 320 సార్లు వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. మంచి అనేది, మంచిది అనేటటువంటిది అంటే ఒక ది కలిపితే 50 పర్యాయాలకి తగ్గిపోయింది. ఆ పదం 50 పర్యాయాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. 3వ ఆదికాండము 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ దేవుని యొక్క ఆజ్ఞ మీరినట్లుగా పాపము జరిగినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడు పాపము జరిగింది అంటే ఒంటరిగా ఉన్నప్పుడు. దేవుడు ముందు చెప్పింది ఏంటంటే ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే, ఇక్కడ 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అవ్వ తాను ఒంటరిగా ఉన్నప్పుడు పాపము అనేటటువంటిది జరిగినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ సమయంలో దేవుడు ఏదైతే తినకూడదు అని చెప్పాడో ఆ ఫలాన్ని అవ్వ తిని దానితో పాటు ఆదాముకు కూడా ఇవ్వటం మనం చూస్తాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుడు ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు వారిని ఆదాముని అవ్వని వేసినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా ప్రశ్న అనేటటువంటిది 3వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, ఆ ప్రశ్న ఏంటిది అంటే ఇక్కడ వ్రాయబడినట్లుగా 3వ అధ్యాయంలో 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకైన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అనెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. కాబట్టి ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు దేవుడు
ఆదాముకి అవ్వతో వేస్తున్నట్లుగా మనం చూస్తాం. మొదటి ప్రశ్న ఏంటంటే, నీవు ఎక్కడ ఉన్నావు? ఆదామా, నీవెక్కడున్నావు? నీవెక్కడ ఉన్నావు అని అంటే దాని అర్థం ఏంటిదంటే, నీ స్థానాన్ని నీవెందుకు మార్చుకున్నావు అని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. రెండవదిగా, నీవు ఉండాల్సిన స్థానంలో నీవు ఉండకుండా వేరెక్కడో ఉన్నావు ఎందుకు అనే ప్రశ్న అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత నీ ఎంపిక ఏంటి అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. రెండవది, నీవు ఎలా ఉండాలి అని తలస్తా ఉన్నావు అనేది అక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రాముఖ్యంగా వాటన్నిటిని గమనిస్తే, నీవెక్కడ ఉన్నావు అంటే నీ స్థానం ఎందుకు మారింది అనేది ప్రశ్న. ఆదాము యొక్క స్థానం మారింది. ఈనాడు చాలామంది స్థానాలు మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇష్టానుసారముగా. దాని ఫలితంగా ఎంతో గొప్ప నష్టాలు మనం చూస్తూ ఉన్నాం. ఆదాము ఉండాల్సిన స్థానంలో ఉండకుండా స్థానం మారింది. ఎక్కడికి మారింది అంటే దాగుకున్నాడు. దేవుడైన యెహోవాని ఫేస్ చేయలేక దాగుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన స్థానాన్ని మార్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటిది అంటే, ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే అవ్వను ఒంటరిగా విడిచి వెళ్ళాడు. ఆ కారణం చేత మూడో వ్యక్తి సర్పము ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈనాడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? దాగుకునే పరిస్థితి ఉందా? స్థానాన్ని మార్చుకుంటా ఉన్నామా? మన ఎంపికలో తేడాలుంటా ఉన్నాయా? జాగ్రత్త. స్థానాలు మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్న కారణం చేతనే ఈనాడు సంఘాల్లో కలవరాలు వస్తూ ఉన్నాయి. ఈనాడు సంఘాలు విభజించబడతా ఉన్నాయి. జాగ్రత్త. ఒకవేళ నీవు దానికి కారణమైతే ఆదాము వలె దాగుకొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవునిని ఎదుర్కోలేని స్థితి ఏర్పడుతుంది అనేది నీవు గ్రహించు. నీవెవరివైనా కావచ్చు. నీవు చిన్నవాడివా, పెద్దవాడివా, నీవు ముసలివాడివా, బాలికవా, బాలుడవా, నీవెవరివైనా దేవుడు నీకే స్థానం ఇస్తే ఆ స్థానంలో ఉండే దాని కొరకై సిద్ధపడు. అంతే తప్ప నా స్థానాన్ని హెచ్చించుకుంటాను అని అంటే ఏమైంది? అతి అందమైనటువంటి లూసిఫర్, ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ ఏమయ్యాడు? పతనమైపోయాడు, పాతాళానికి దిగిపోయాడు. జాగ్రత్త. స్థానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడు నీకు ఒక స్థానం ఇస్తే ఆ స్థానములో ఉండు. తిరిగి దేవుడు ఆ స్థానాన్ని మార్చేంత వరకు ఆ స్థానములో ఉండటానికి ప్రయత్నం చేయి. నీ ఇష్టానుసారంగా నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత పెత్తనాలతో చేస్తే ఆదాము వలె దాగుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది గమనించు. దాగుకున్నాడు. ఎందుకు దాగుకున్నాడు? తానేంటో తాను ఎరిగాడు. తాను అక్కడ మనం చూస్తాం. చూడండి, అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. ఏమైంది? భయం అనేటటువంటిది మానవుని జీవితంలో ప్రవేశించింది. ఆదాము జీవితంలో ప్రవేశించింది. దిగంబరత్వం అంటే సిగ్గు, అవమానకరమైనటువంటి స్థితి అనేది గమనిద్దాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈనాడు మన జీవితాల్లో జాగ్రత్తగా ఉండాలనేది కోరుతా ఉన్నాను. రెండవ ప్రశ్న అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీకు తెలిపిన వాడెవడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకు నీకు తెలిపిన వాడెవడు? నేను తినకూడదని అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అనేది మనం వింటా ఉన్నాం. అంటే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, నీకు తెలిపిన వాడు ఎవడు అంటే ఎవరి మాటలు నీవు వింటా ఉన్నావు. వినకూడని మాటలు నీవు వింటా ఉన్నావా? వినకూడని వ్యక్తి యొక్క మాటలు నీవు వింటా ఉన్నావేమో. జాగ్రత్త.
ఎవరి మాటలు వింటా ఉన్నావు? అంతవరకు దేవుని మాటలు వింటా ఉన్నటువంటి ఆదాము, అవ్వ ఎవరి మాట వింది అంటే మనం అక్కడ చూస్తా ఉన్నాం. సర్పము యొక్క మాట వింది. ఏమి చెప్పింది సర్పము అంటే? మీరు దేవతల వలె ఉంటారు, ఆ ఫలాన్ని తింటే మీరు దేవతల వలె ఉంటారని చెప్పింది. కానీ వారు ఎలా ఉన్నారు? నా పోలికలో నా స్వరూపము అన్నాడు. అంటే దేవుని వలె ఉన్నారు. దేవుని వలె ఉండాల్సినటువంటి వారు ఎక్కడికి దిగజారారంటే దేవత స్థానానికి దిగజారారు. దేవుడెక్కడా, దేవత ఎక్కడా? మనం గత దినాల్లో చూసాం. మరి ఆరాధన వర్తమానంలో ఆ యొక్క దేవదూతలు ప్రభువారిని చూడలేక వారు 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటా ఉన్నారు. వారి పాదాలని వారి రెక్కలతో కప్పుకుంటా ఉన్నారు. ఆ ఉన్నటువంటి స్థలం, పరిశుద్ధ స్థలంలో వారు నిలవలేక రెక్కలతో ఎగురుతా ఉన్నారు అనేది మనం చూస్తా ఉన్నాం. దేవుడెక్కడా, దేవత ఎక్కడా? గ్రహింపు లేకుండా ఉంటా ఉన్నారు. కనుక జాగ్రత్త సుమా, ఎవరి మాటని వింటా ఉన్నావో గ్రహించుకో. దేవుని మాట విని దేవుని మాటకు నీవు లోబడతా ఉన్నావా? లేక దేవుని మాట కాకుండా వేరొకరి మాట విని నీ జీవితంలో పతనానికి, నీ స్థానం మార్చబడేదానికి, నీ స్థానం దిగజార్చబడేదాని కొరకై నీవు ఇష్టపడతా ఉన్నావా అనేది గ్రహించు. కనుక వేరెవరో మాట విన కారణం చేత దిగంబరత్వం అనేది వారి ఎరుకలోనికి వచ్చింది. వారు ఒకరిని ఒకరు చూసుకోలేక, అంతకుముందు అన్యోన్యముగా కలిసి సహవాసముతో చక్కగా జీవిస్తూ ఉన్నటువంటి వారు ఒకరిని ఒకరు చూసుకోలేక ఆకులు తెంచుకొని, ఆకులు కుట్టుకొని వారు ఒకరినొకరు చూడలేక దాగుకున్నటువంటి స్థితి. జాగ్రత్త సుమా, జాగ్రత్త. కాబట్టే నీ స్థానం ఎక్కడ, నీ ఉండాల్సిన స్థానాన్ని నీవు మార్చుకుంటా ఉన్నావేమో. నీవు వినే స్వరాన్ని నీవు విని వేరొకరి స్వరాన్ని నీవు వింటా ఉన్నావేమో. జాగ్రత్త. అందుకే మనం అక్కడ చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ అపవాది గురించి వ్రాయబడతా ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. నీకేదో మంచి ఉన్నతమైన స్థానం ఇస్తా ఉన్నట్లుగా వాడు నీకు చెప్తాడు, కానీ వాడు చెప్పేవన్నీ అబద్ధాలు. వాడు నేను పతనం చేస్తా ఉన్నాడనేది నీవు గ్రహించాలనేది దేవుని ఆశ. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ ఈ దినాన్న నీవు నీ స్థానాన్ని నీవు మార్చుకోవటానికి ప్రయత్నించుంటే, లేదా నీవు వింటా ఉన్నటువంటి ఆ స్వరములో స్వరాన్ని, వేరే స్వరాన్ని నీవు వింటా ఉంటే జాగ్రత్త. మూడవదిగా, నీవు తినవద్దన్న ఫలాన్ని తింటివా అనేది మనం గమనిస్తా ఉన్నాం. అంటే తింటివా అంటే నీకున్న నీ స్వేచ్ఛను నీవు హరించుకుంటివా అనేది అక్కడ అర్థం. దేవుడు అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిలో ఆ యొక్క ఏదెను వనములో చేసిన ప్రతి వృక్షము మంచిదిగానే చేస్తూ వచ్చాడు. మంచిదిగానే చేసి మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షాన్ని తినవద్దు అని చెప్పాడు. ఆ ఒక్కటి తినవద్దన్నాడే తప్ప మిగిలినవి ఏదైనా తినమన్నాడు. అంటే సంపూర్ణ స్వేచ్ఛని ఇచ్చాడు. ఆ ఫలాన్ని తినవద్దన్న ఫలాన్ని తిన్న కారణం చేత వారు ఆ ఏదైనా వనములో ఇంకా ఏ ఫలము తినలేనటువంటి దౌర్భాగ్య స్థితికి దిగజారారు. వారి స్వేచ్ఛ హరించబడింది. వారు వెళ్ళగొట్టబడ్డారు. వారు ఇక ఎన్నడూ ఏదేనులో ప్రవేశించకుండా అగ్ని ఖడ్గాలు అడ్డుగా నిలబడ్డట్లుగా నిలిపి ఉంచినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. అంటే వారి యొక్క స్వేచ్ఛ హరించబడింది. వారి స్వేచ్ఛ హరించబడింది అనేది మనం గమనిస్తా ఉన్నాం. కారణం ఏంటిది అంటే అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఆ స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగగా,
ఆ స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగగా, తర్వాత నీవు తినవద్దన్న ఫలము తింటివా అంటే ఆదాము అంటా ఉన్నాడు, నీవు నాతో ఉండటానికి నీవిచ్చినటువంటి ఆ స్త్రీ నన్ను మోసపుచ్చింది, ఆ స్త్రీ ఇచ్చింది అంటా ఉన్నాడు. అంతకు ముందేమో తనకు గాయము చేస్తే ఆ గాయములో గుండా గానమెత్తాడు. నరులలో నుండి తీయబడినది నారి అని గానమెత్తాడు. కానీ ఈనాడు ఏమైంది? ఆ గానం ఈనాడు ఏమైంది? ఆ స్త్రీ అంటా ఉన్నాడు, ఆ స్త్రీ అంటా ఉన్నాడు. ఎంత భేదం వచ్చేసింది గమనించండి. స్థానం మారింది, ఆలోచన మారింది, తను వినే మాటలు మారినాయి. వీటన్నిటి ఫలితంగా భేదాలు వచ్చినట్లుగా మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. ఆ స్త్రీ అనే ఎత్తి చూపిస్తా ఉన్నాడు. గాయములో నుండి గానం పాడినటువంటి ఆదాము భేదమైనటువంటి స్వరాన్ని వినిపిస్తా ఉన్నాడు అనేది మనం అక్కడ గమనించాలి. తర్వాత ప్రభువారు ఆ స్త్రీతో అన్నాడు, ఆ స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని. నీవు చేసింది ఏమిటి అంటే, ఆ సర్పము నన్ను మోసపుచ్చింది అంటా ఉన్నాడు. ఆ సర్పము నన్ను మోసపుచ్చింది కనుక జాగ్రత్త సుమా. ఆ సర్పము నిన్ను మోసపుక. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మొదటిది ఏంటిది అంటే, మంచిది కాని దానిలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. కనుక జాగ్రత్త. ఈనాడు మారు మనసు పాప క్షమాపణ పొందినటువంటి మన జీవితాల్లో కులం పోలే, మతం పోలే, అధికార దాహం పోలే, గర్వం పోలేదు. మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు అంత బిల్డింగ్లు ఉన్నాయి, మాకంత ఆస్తి ఉందనే గర్వం పోలేదు. జాగ్రత్త. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అనేది గమనించాల. జాగ్రత్త. నీవెవరివైనా సరే నీ స్థానాన్ని నీవు మార్చుకోకు, నీవు వినే స్వరాన్ని నీవు మార్చుకోకు, దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛని నీవు హరించుకోకు. తరువాత దిగులు పడొద్దు, తర్వాత అవమాన పాలొద్దు, భయపడి దాగుకునే పరిస్థితి రావద్దు. నీ ద్వారా భూమి శపించబడింది, నీ ద్వారా స్త్రీ శాపం పొందింది, నీ ద్వారా మగాడు శపించబడ్డాడు. జాగ్రత్త, జాగ్రత్త. శ్రమ, వేదన, కన్నీరు వచ్చింది. ఏ మంటితో అయితే నీవు తీయబడ్డావో తిరిగి ఆ మంటి పాలవ్వాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కారణం ఎవరు? కారణం ఏంటి? ఒంటరితనం. ఒంటరిగా ఉన్న కారణం చేత. జాగ్రత్త. రెండవదిగా చూద్దాం రండి. రెండవదిగా మనం గమనిద్దాం. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. రెండవ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. హూషై అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. ఎవరి ఆలోచన? అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. ఎవరి అహీతోపెలు అంటే, దావీదు దగ్గర ఉన్నటువంటి మంత్రి. దావీదు దగ్గర ఉన్నటువంటి మంత్రి దావీదుకి ముఖ్య సలహాదారుడు అనేది మనం చూస్తా ఉన్నాం. ఈ అహీతోపెలు ఎందుకు దావీదు అతడు జతకట్టాడు అంటే, దావీదు మీద తిరుగుబాటు చేసినటువంటి దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోముతో ఎందుకు జతకట్టాడు అంటే అక్కడ మనం చూస్తాం. ఎందుకు అంటే కారణం బెత్షెబాని బట్టి. ఎందుకంటే కారణం ఏంటంటే బెత్షెబాని బట్టి. బెత్షెబాకి అహీతోపెలుకి ఏంటి సంబంధం అంటే, బెత్షెబా తండ్రి అయినటువంటి ఎలీయాహు, బెత్షెబాకు తండ్రి ఎలీయాహు, ఎలీయాహు తండ్రి అహీతోపెలు. అంటే బెత్షెబాకు తాత అవుతాడు ఈ అహీతోపెలు. బెత్షెబా విషయంలో దావీదు చేసినటువంటి పొరపాటు తప్పిదానిని బట్టి అది మనసులో ఉంచుకున్నటువంటి వాడై దావీదును చంపేదాని కొరకై దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోముతో చేయి కలిపాడు. అబ్షాలోముతో చేయి కలిపి అబ్షాలోముకు కలిపినప్పుడు దావీదు విని దావీదు ఏడ్చుకుంటూ కొండలెక్కి పారిపోయినట్లుగా మనకు తెలుసు.
అంటే అవన్నీ చదవటానికి సమయం లేదు కాబట్టి చెప్తా ఉన్నాను. దావీదు పారిపోయినట్లుగా మనకి తెలుసు. ఆ తర్వాత అహీతోపెలు ఇచ్చినటువంటి రెండు సలహాలు ఇచ్చాడు అబ్షాలోముకి. మొదటి సలహా ఏంటి అంటే, దావీదు ఆ యొక్క రాజనగరిలో వదిలి వెళ్ళినటువంటి తన యొక్క ఉపపత్నులతో బహిరంగముగా వ్యభిచారము చేయమన్నాడు. అది మొదటి సలహా. రెండవ సలహా ఏంటిది అంటే, ఆ యొక్క ఉన్నటువంటి సమాజం అందరినీ సమకూర్చుకొని దావీదును చంపుదాము అన్నాడు. మొదటి సలహా నెరవేర్చాడు. రెండవ సలహా నెరవేర్చేటప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి ఇతనిని కూడా అడిగాడు, హూషయిని కూడా ఈ యొక్క అబ్షాలోము అడిగాడు. అహీతోపెలు చెప్పిన ఆలోచన మరి ఇలా చెప్పాడు, మనం వెంట వెళ్ళి నాకు 12,000 మంది సైనికుల్ని ఇస్తే నేను అతనిని తరిమి అతనిని దావీదుని హతమారుస్తాను, జనులందరూ నీ పక్షమవుతారు, నీ సింహాసనం స్థిరమవుతుంది అని అహీతోపెలు చెప్తే, ఈ హూషై ఏం చెప్తాడంటే అహీతోపెలుకి, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు అనేది చెప్తాడు. ఎందుకు అంటే ఈ హూషై ఎవరు అంటే రహస్యముగా దావీదు పక్షముగా ఉన్నటువంటి వ్యక్తి. వెంటనే ఈ విషయాన్ని దావీదుకు చేరవేస్తాడు. దావీదు అక్కడి నుండి తప్పించుకొని పారిపోతాడు. ఈ యొక్క ఆలోచన వినకపోవటాన్ని బట్టి ఈ యొక్క అహీతోపెలు ఏం చేస్తాడు అంటే తన ఇంటికి వెళ్ళి ఉరేసుకొని చనిపోయినట్లుగా మనం చూస్తాం తత్ఫలితముగా. కాబట్టే ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే, ఒకవేళ గనక అహీతోపెలు ఆలోచన నెరవేర్చబడి ఉంటే దావీదు చంపబడేటటువంటి వాడు. దావీదు చంపబడితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావటానికి పరిస్థితులు విభిన్నముగా ఉండేవి. అంటే శత్రువైనటువంటి సాతానుడు ఏ విధము చేతనైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకుండా చెయ్యాలి అనేది. రెండవది, దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానము, తరతరాలు నీకు సింహాసనాన్ని, నీ వారసుడు ఉండకుండా మానడు సింహాసనం మీద అనే వాగ్దానము నెరవేర్చబడకుండా ఉండేదాని కొరకై. కనుకనే ఇక్కడ మనం గమనించేది ఏంటిది అంటే, హృదయములో ఒక ఆలోచన పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడేటటువంటి తత్వం. కనుక ప్రక్కనే ఉంటారు గోతులు తీసేవారు ఉంటారు, ప్రక్కనే ఉంటారు ఈడిని ఎలా పతనం చేయాలా అని చూసేవారు ఉంటారు. అందుకే మనం చూస్తాం, మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారి పక్కన కూడా ఉన్నాడు. ఎవరు? ఇస్కారియోతు యోధ పక్కనే ఉన్నాడు. అద్భుతాలు చేశాడు అతడు కూడా, దయ్యాలను వెళ్ళగొట్టాడు, ప్రాముఖ్యమైన ధనాన్ని ఇచ్చాడు. అయినప్పటికీ కూడా అతడు చేసిందేంటంటే ధనం కోసం ఆశపడి ఏ వ్యక్తి ద్వారా లేదా ఏ దేవుని ద్వారా అయితే తాను వరాలు పొందాడో, ఏ దేవుని ద్వారా అయితే తాను ఆ పదవి అలంకరించాడో అతనినే వెన్నుపోటు పొడిచేదాని కొరకై, ఆ దేవునినే అప్పగించి మరణానికి అప్పగించేదాని కొరకై తుచ్చమైన ఆ యొక్క నాణేల కొరకు ఇష్టపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక జాగ్రత్త సుమా, నీ ఆలోచన ఎలా ఉంది? ప్రక్కనే ఉంటా ఉన్నావు కానీ నీ స్నేహితునికి గోతులు తీస్తా ఉన్నావా? పక్కనే ఉంటా ఉన్నావు కానీ నీ స్నేహితుని యొక్క పతనాన్ని కోరుకుంటా ఉన్నావా? పక్కనే ఉంటా ఉన్నావు కానీ నీ స్నేహితుని పడద్రోయాలని ఆశపడతా ఉన్నావా? జాగ్రత్త, జాగ్రత్త. ఏమయ్యాడు అహీతోపెలు? ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఏమయ్యాడు ఇస్కారియోతు యోధ? ఉరి పెట్టుకొని చనిపోయాడు. జాగ్రత్త. మంచిది కాదు చెడ్డ ఆలోచన, చెడ్డ సలహా ఇవ్వటం మంచిది కాదు. కనుక మనం ఆ విషయాన్ని గమనించాలి అనేది దేవుడు కోరుతా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అంతేకాకుండా అక్కడ మనం గమనించేది ఏంటిది అంటే మనము జాగ్రత్త. ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 28వ వచనాన్ని గనక మనం గమనిస్తే, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 28వ వచనం గనక మనం చూస్తే, యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట
మీకు కష్టము. ఇదిగో ఇదే మీ దేవుడు, బేతేలులో ఒకటి దానిలో ఒకటి ఉంచుతా ఉన్నాను, మీరు వాటిని మ్రొక్కండి అని చెప్పాడు. ఏంటి కారణం? ఒకవేళ వీరు గనక యెరూషలేము వెళ్తే మరలా తిరిగి వారి ఆ యొక్క యూదా వంశస్థుల యొక్క ప్రభావానికి లోనై వారికి విధేయులవుతారేమో, నన్ను చంపుతారేమో, నా రాజ్యం పతనమైపోద్దేమో అని చెడ్డ ఆలోచన చేసి 2 దూడలు చేసి పెట్టినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. వీటికి మొక్కండి, వీటికి ధూపాలు వేయండి అన్నట్లుగా మనము అక్కడ చూస్తా ఉన్నాం. తర్వాత అతడు చేసిన పని ఏంటిది అంటే, అక్కడ అవి పెట్టడమే కాకుండా సాధారణమైనటువంటి వారిని 31వ వచనంలో సాధారణమైనటువంటి వారిని యాజకులుగా నియమించాడు. తర్వాత మనం గమనిస్తే 33వ వచనములో ఉత్సవాన్ని నిర్ణయించి ధూపం వేయటానికై తానే బలిపీఠం ఎక్కాడు. బలిపీఠం ఎక్కినప్పుడు దైవజనుడు వచ్చాడు. బలిపీఠమా బలిపీఠమా అని పలికి, ఇదిగో యెషయి అనేటువంటి ఒక రాజు వస్తాడు, అతడు మొత్తాన్ని వీటన్నిటినీ కొట్టివేస్తాడు, ఉన్నత స్థలాల్ని కొట్టివేస్తాడని ప్రవచించాడు. ప్రవచించినప్పుడు ఏం చెప్పాడు అంటే, ఆ యొక్క 13వ అధ్యాయం 4వ వచనంలో యెరోబాము వీని బలిపీఠం నుండి తన చెయ్యి చాపి వాని పట్టుకొనమని చెప్పగా అతడు చాచిన చెయ్యి ఎండిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ యెరోబాము యొక్క చెయ్యి ఎండిపోయింది. దైవజనుడు వచ్చి అది చేయటం తప్పు, నువ్వు చేస్తా ఉన్నది తప్పు అంటే దానిని వినకుండా, రాజును నన్ను తప్పు అంటావా, నీవెవడివి అని అతనిని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే ఆ చెయ్యి ఎండిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తిరిగి బ్రతిమాలుకున్నాడు. ఆ తర్వాత మనం గమనిస్తే అక్కడ చూడండి 33వ వచనం 13వ అధ్యాయము. ఈ సంగతి అయిన తరువాత యెరోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టక సామాన్యులలో కొందరిని ఉన్నత స్థలమునకు యాజకులుగా నియమించను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి ఆ వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా, తనకిష్టమైన వారిని తన ఇష్టానుసప్పున తాను ప్రవర్తించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా జాగ్రత్త. 14వ అధ్యాయము ఆ తర్వాత 1వ వచనం గనక చదివితే, యెరోబాము కుమారుడికి అబియా రోగం వస్తే అతడు ఏం చేశాడంటే, అతని భార్యని పిలిచి, అక్కడ ఒక ప్రవక్తి ఉంది, నువ్వు వెళ్ళు, షిలోకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి. ఎలా వెళ్తావు? ముఖానికి మాస్క్ వేసుకొని వెళ్ళు. ఈనాడు మనం మాస్కులు వేసుకుంటా ఉన్నాం కదా, మాస్క్ వేసుకొని వెళ్ళు, నిన్నెవరో గుర్తుపట్టకుండా వెళ్ళు. వేషధారణని నేర్పిస్తా ఉన్నాడు. ఇతడు వేషధారణని నేర్పించాడు. ఆ తర్వాత మనం చూస్తే అక్కడ 14వ అధ్యాయం 12వ వచనం, కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీ బిడ్డ చనిపోవును. అతని బిడ్డ చనిపోయాడు. తర్వాత అతని విషయంలో ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం నెరవేర్చింది. యెషయి అనేటటువంటి రాజు తర్వాతి దినాల్లో మనం చూస్తాం. అతడు రాజరికానికి వచ్చిన తర్వాత ఉన్నత స్థలాలన్నిటినీ కొట్టివేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజు ఈ యొక్క యెరోబాము వంశస్థులందరినీ మనము ఈ అధ్యాయంలోనే మనం చూడగలుగుతాం. యెరోబాము వంశం అంతటినీ తుడిచిపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటి అంటే దుష్ట ఆలోచన. అందుకే మనం చూస్తాం కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏంటిది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. కానీ నాడు మనం ఏం చేస్తా ఉన్నాం? దేవుని బిడ్డలమని చెప్పుకుంటా ఉన్నాం, మోకరించి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని కనుగొంటా ఉన్నామని చెప్పుకుంటా ఉన్నాము. కానీ మనం చేసే ఆలోచన అంతా కూడా ఎలాంటిదంటే దుష్టమైనదే. ఏంటి కారణం అంటే ఆచారాలు మానటంలే, తలంబ్రాలు మానటంలే, మరి ఆ యొక్క పసుపు రాయటలు మానటంలే, ఆ యొక్క మరి అవన్నీ రకరకాలైనటువంటి ఆచార వ్యవహారాలు మానటంలే. మరలా మేము పెద్ద పునాదులండి, భక్త సింగారండి మాకు బాప్తిసం ఇచ్చింది. భక్త సింగారు బాప్తిసం ఇస్తే ఈ చేయమని ఇచ్చాడా, ఇవి చేయమని ఇచ్చాడా? గ్రహింపు లేకుండా బుద్ధిహీనముగా దౌర్భాగ్యమైనటువంటి జీవితానికి లోనవుతా ఉన్నామేమో. అగ్నిగుండానికి పాలవుతావు, జాగ్రత్త, అగ్నిగుండానికి పాలవుతావు. కనుక అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే, ఈ పాటికి ఆ యొక్క ఆలోచన
మంచిది కాదు. అంటే చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపు మంచిది కాదు. చూద్దాం రండి. మొదటి కీర్తన గ్రంథం 1వ అధ్యాయము. దుష్టులకు సంప్రాప్తించేటువంటి పరిస్థితి ఏంటిదంటే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయము చివరి వచనములో, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. 4వ వచనం, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పట్టు వలె ఉంటారు. జాగ్రత్త సుమా, అలాంటి స్థితిలోనికి నీవు దిగజారకూడదనే దేవుడి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మంచిది కాదు, ఒంటరిగా ఉండుట మంచిది కాదు. రెండవదిగా చెడ్డ ఆలోచన మంచిది కాదు. అంటే మనం పక్కనే ఉంటూ గోతులు తీయటం మంచిది కాదు అనేది, దాని ఫలితంగా ఎంత గొప్ప నష్టం అనేది, ఎంత గొప్ప నష్టానికి లోనవుతా ఉన్నామనేది నీవు నేను గమనించాలనేది దేవుని యొక్క ఆశ. రండి, మూడవదిగా మనం చూద్దాం. మూడవదిగా గనక మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే, మూడవదిగా మీరు అతిశయపడుట మంచిది కాదు. కాబట్టి దానిని ఏమంటా ఉన్నాడంటే, పులిసిన పిండితో దానిని పోలుస్తా ఉన్నాడు. అందుకే మనం గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ కూడా చక్కగా వ్రాయబడతా ఉంది. చూడండి, 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. కాబట్టి కొంచెము పులిసిన పిండి ముద్దంతటినీ పులియబెడుతుంది. అందుకే మనకు తెలుసు, మనం ప్రతిదినము ఈ పని చేస్తూ ఉంటాం. మనందరికీ ఎరుకైనటువంటిదే. ఏంటిది? రాత్రి మనం పండుకోబోయే ముందు పాలు కాచి కొద్దిగా చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? అంత పెరిగేస్తాం. అంటే పులిసిన అంత పెరుగు వేస్తే తెల్లారికి ఏమవుతుంది? ఆ పాలన్నీ కూడా పులిసిపోతాయి అనేది మనం గమనిస్తాం. పెరుగవుతుందిగా మనం గమనిస్తాం. కాబట్టే మన జీవితంలో కూడా అంత అతిశయం ఉంటే మన జీవితాన్ని అంతటినీ నష్టపరుస్తుంది. అందుకే చూద్దాం రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనము 5వ అధ్యాయములో మనం చదివితే ఏంటిది ఆ పులిసిన పిండి అంటే మనం చూస్తా ఉన్నాం. 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము నన్ను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఎలా పండుగ ఆచరించాలంటే, ఆదివారం అంటే పండుగ దినం. మనకెందుకు? దానిని మనం ఏమని పిలుచుకుంటామంటే పునరుద్ధాన పండుగ. పునరుద్ధాన పండుగని మనం ఎలా ఆచరించాలంటే, అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నిష్కాపట్యమును సత్యమునను పులియని పిండితో ఆచరించాలా. అలా కాకుండా మనం ఎలా ఎలా ఆచరిస్తా ఉన్నామంటే, పైన చెప్తా ఉన్నాడు, దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండి, పాతది అయిన పులిపిండి. సహోదరుడా, సహోదరి, ప్రశ్న ఏంటంటే, నీ పాత స్వభావము మారిందా? లేక ఇంకా నీ జీవితంలో పాతదైన పులిపిండి ఇంకా ఉన్నదా? కదా, పాతది మార్చబడకపోతే నీ నేత్రాశ, నీ శరీరాశ, నీ జీవపు డంబము ఇవి మార్చబడకపోతే నీవు నష్టములో ఉన్నావనేది గ్రహించుకో. రెండవదిగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఏంటిది అంటే, అక్కడ వ్రాయబడినటువంటి మాట దుర్మార్గత అనేది మనం చూస్తా ఉన్నాం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 33వ వచనం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 33వ వచనం అక్కడ మనం చూస్తా ఉన్నాం. 13వ అధ్యాయము 33వ వచనం, ఈ సంగతి అయిన తరువాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక అనేది మనం చూస్తా ఉన్నాం. ఇందాక మనం చూసాం ఆ యెరోబాము గురించి, ఎంత నష్టాన్ని పొందాడు. తన ద్వారా
తన వంశమంతటిని నష్టపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటిది కారణం అంటే తన దుర్మార్గత. ఏంటి తాను చేసిన దుర్మార్గత అంటే సజీవుడైన దేవునిని ఆరాధించకుండా వారు ఆ యొక్క దూడలను చేసి పెట్టి దూడలను ఆరాధించేటట్లుగా దేవుని ప్రజలను ఆ పాపము చేయటానికి కారకుడైనట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈనాడు నిన్ను అనుసరిస్తా ఉన్నటువంటి నీ ప్రజలను నీవు ఏ వైపు నడిపిస్తా ఉన్నావు? దేవుని వైపు నడిపిస్తా ఉన్నావా, లేక నీ దుర్మార్గతను వారికి నూరిపోసి పాపాన్ని వైపు నడిపిస్తా ఉన్నావా? జాగ్రత్త. నీ కుటుంబాన్ని ఎలా నడిపిస్తా ఉన్నావు, నీ సంఘాన్ని నువ్వెలా నడిపిస్తా ఉన్నావు, నీవెలా నడుస్తా ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి దుర్మార్గత అనేటటువంటి ఆ యొక్క పులిపిండి ఒకవేళ నీ జీవితంలో ఉంటే యెరోబాములాగా నీవు నేను నష్టానికి కారణమవుతాం. జాగ్రత్త. యెరోబాము ఒక్కడే నష్టపోలేదు, కానీ తన వంశమంతా నష్టపరచబడినట్లుగా మనం అక్కడ చూస్తాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము మనం అక్కడ చూస్తాం. మొదటి రాజుల గ్రంథం చూడండి, 15వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం లేదా 28 కూడా చదువుతా ఉన్నాను. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరం అందు బయెషా అతన్ని చంపి అతనికి మారుగా రాజైను. తాను రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతి వారినందరినీ హతము చేసెను. ఎవనినైనను యెరోబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపచేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఇది జరిగెను. ఏమైందండి? యెరోబాము సంతతి వారినందరినీ హతము చేసెను. ఎవనినైనా యెరోబాముకి సజీవునిగా ఉంచక, యెరోబాముకు చెందిన వారెవ్వరిని కూడా సజీవునిగా ఉంచాల. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ అతిశయిస్తా ఉన్నావేమో, పులిపిండి నీ జీవితంలో దుర్మార్గతనే పులిపిండి, అతిశయమనే పులిపిండి, పాత జీవితం అనే పులిపిండి నీ జీవితంలో ఉందేమో. ఆ తర్వాత మనం చూద్దాం, దుష్టత్వము అనేటువంటి పులిపిండి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ వచనంలో, సీమోను అను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. ఆ తరువాత మనం అక్కడ చూస్తూ ఉన్నాం, ఫిలిప్పు అక్కడ దేవుని రాజ్యాన్ని ప్రకటించటం. ఆ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు సీమోను కూడా ఆ వాక్యాన్ని విని అతడు కూడా నమ్మి బాప్తిసం పొందటం, తర్వాత ఫిలిప్పును ఎడబాయకుండా ఉండటం, తర్వాత ఫిలిప్పు ద్వారా చేయబడతా ఉన్న సూచక క్రియలు, గొప్ప అద్భుతాలు జరగటం చూసి విభ్రాంతి నొందటం అనేది మనం చూస్తాం. ఆ తర్వాత మనం 17వ వచనానికి వచ్చేటప్పటికి, పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదను వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకియ్యమని చెప్పాడు. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే 21వ వచనం, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేదు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఎవరితో చెప్తా ఉన్నాడంటే బాప్తీసం పొందినటువంటి సీమోనుతోనే చెప్తా ఉన్నాడు. ఏమని? నీవు ఘోర దుష్టత్వం అని ఇక్కడ కింద వ్రాశాడు, పుట్టినోట్లో 3 వేసి కింద ఏం రాశాడు? చేదైనటువంటి పైత్యం అని రాశాడు. చేదు ఒకవేళ నీలో ఉందేమో, జాగ్రత్త. అలాంటి చేదు నీలో ఉందేమో. ద్రవ్యాన్ని పెట్టి వరాన్ని కొనుక్కోవాలని ప్రయత్నం చేశాడు. అందుకే నువ్వు ఘోర దుష్టత్వములోను దుర్మార్గతలోనూ ఉన్నట్లు కనబడతా ఉంది. కాబట్టి నువ్వు మారు మనసు పొందు, తిరిగి మారు మనసు పొందు అంటా ఉన్నాడు. కనుక ప్రియ సహోదరుడా, ఒకవేళ అలాంటి చేదు నీలో ఉందేమో, ఒకవేళ అలాంటి పులిపిండి నీలో ఉందేమో,
అనేది మనం అక్కడ గమనించాలా. కనుక ఒకవేళ అలాంటిది కనుక ఉంటే జాగ్రత్త. తర్వాత మనం చూస్తాం ఈ యొక్క మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తే 23వ వచనం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం, 22వ అధ్యాయము 23వ వచనాన్ని గనక మనం చూస్తే, పునరుద్ధానము లేదని చెప్పడి సద్దూకైలు ఆ దినమున ఆయనతో కూడా వచ్చి అనేది మనం అక్కడ చూస్తాం. అందుకే మనము దానికి ముందుగా మనం వీరిని గనక చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉంది. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే చూడండి, 11వ వచనం, నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకైలను వారి పులిసిన పిండి గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను. పరిసయ్యులు సద్దూకైలనే పులిసిన పిండి. ఈ సద్దూకైలైన వారు సాదోకు సంతతి వారు. ఆ సాదోకు అనే యాజకుని పేరుని బట్టి వారికి సద్దూకైలని పేరు వచ్చింది. వారు యాజకులుగా చలామణి అవుతూ వచ్చారు. వారు యాజకులుగా చలామణి అవుతా ఉన్నారే కానీ వారు పునరుద్ధానము లేదు అనేటటువంటిది ప్రకటిస్తూ ఉన్నారు. అంటే దేవునికి విరోధమైనటువంటి వాక్యాన్ని, దేవునికి విరోధమైనటువంటి భావాన్ని వారు ప్రకటిస్తూ ఉన్నారు. అందుకనే వారి అలాంటి పులిపిండి నీలో ఉన్నదేమో. ఒక తర్వాత కనుక మనం పరిశీలన చేస్తే పరిసయ్యులు అనేది మనం గమనిస్తాం. అందుకే మత్తయి సువార్తలో మనం చూస్తాం. చూడండి, 23వ అధ్యాయాన్ని కనుక మనం గమనిస్తే 13వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు మనుషుల ఎదుట అంటా ఉన్నాడు. తర్వాత మనం గమనిస్తా ఉన్నాం. చూడండి, 23వ అధ్యాయంలో 4వ వచనం, మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదిరే గాని తమ వేలితోనైనను వాటిని కదిలింపరు. ఈ రీతిగా 23వ అధ్యాయాన్ని కనుక గమనిస్తే ఈ పరిసయ్యులు శాస్త్రులు గురించి గమనించగలుగుతాం. మనం ఈ 23వ అధ్యాయంలోనే సుమారుగా 5 పర్యాయాలు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అనే మాట మనం వింటాం. అంటే ఇక్కడ పరిసయ్యుల గురించి దేవుడేం చెప్తా ఉన్నాడంటే వేషధారణ. దేవుడేమన్నాడంటే వేశ్యనైనా నేను క్షమిస్తాను కానీ వేషధారణని నేను క్షమించను అని చెప్పాడు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ వేషధారణ అనేటువంటి పులిపిండి నీ జీవితంలో ఉందేమో, జాగ్రత్త సుమా, జాగ్రత్త. కాబట్టే మూడవదిగా మనం అక్కడ ఏం గమనించామంటే అతిశయపడవద్దు. ఏంటిది? పులిపిండిని నీలో ఉంచుకొని అతిశయపడవద్దు. ఒకవేళ పరిసయ్యుని వలె ఉన్నావా, ఒకవేళ సద్దూకైన వలె ఉన్నావా, ఒకవేళ దుష్టత్వములో ఉన్నావా, ఒకవేళ దుర్మార్గములో ఉన్నావా, ఒకవేళ పాత జీవితంలో, పాత ఆలోచన, పాత ఆచార వ్యవహారాల్లో ఇంకా నీవు ఉన్నావా, ఓ జాగ్రత్త సుమా, జాగ్రత్త. దేవుడు అంటా ఉన్నాడు మంచిది కాదు. మొదటిదిగా దేవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. రెండవదిగా చెడ్డ ఆలోచన, సలహా మంచిది కాదు. మూడవదిగా మనం గమనిస్తా ఉన్నది ఏంటిది అంటే అతిశయం, పులిసిన పిండి కలిగి ఉండటం మంచిది కాదు. రండి నాలుగవదిగా మనం చూద్దాం. రండి నాలుగవదిగా అతిశయపడటం మంచిది నాలుగవదిగా మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తా ఉన్నాం. చూడండి, అక్కడ రాయబడతా ఉన్నటువంటి మాట, ఏలి అంటా ఉన్నాడు, ప్రధాన యాజకుడైనటువంటి ఏలి అంటా ఉన్నాడు, నా కుమారులారా అలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నా జనులారా నాకు వినబడినది, నా కుమారులారా నాకు వినబడినది మంచిది కాదు. మీరేం చేస్తా ఉన్నారంటే యెహోవా జనులను ఏం చేస్తా ఉన్నారు? అతిక్రమింపజేస్తున్నారు. జాగ్రత్త. దేవుని సంఘాన్ని నీవు అతిక్రమింపజేస్తా ఉన్నామేమో. కోర్టుల చుట్టూ తిరుగుతూ దేవుని మందిరం అభివృద్ధి కొరకు ఉపయోగించాల్సినటువంటి ధనాన్ని కోర్టుల పాలు చేస్తూ లంచాలకిచ్చి దేవుని మందిరాన్ని అతిక్రమింపచేస్తా ఉన్నావేమో. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఏలి అక్కడ అంటా ఉన్నాడు. ఆ తర్వాత దైవజనుడు వచ్చాడు,
నీవు దేవుని కంటే నీ కుమారుల్ని హెచ్చుగా చేస్తా ఉన్నావు అని చెప్తూ వచ్చాడు. చూడండి, అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ అదే అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. 29వ అధ్యాయము మనం చదువుదాం. నా నివాస స్థలమును నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుచుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యంలో శ్రేష్ఠ భాగములు పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఎంత కఠినమైనటువంటి మాట! మిమ్మును మీరు క్రొవ్వబెట్టుకునే దాని కొరకై అంటా ఉన్నాడు. అంటూ ఏమంటున్నాడు అక్కడ? నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములో, నా జనులకు ఇశ్రాయేలు చేసే ఈ నైవేద్యంలో శ్రేష్ఠ భాగాన్ని తీసుకెళ్ళి మీరు కోర్టుల్లో పెడుతున్నారు, మీరు లంచాలకు ఇస్తా ఉన్నారు. జాగ్రత్త! నాకంటే నీ కుమారులను నీవు హెచ్చుగా చేస్తా ఉన్నావు. ఎంత భయంకరమైన విషయం! ఆ తర్వాత సమూయేలుకు దర్శనం ఇచ్చాడు. సమూయేలుతో మాట్లాడాడు. నేను మొత్తాన్ని నాశనం చేయబోతా ఉన్నానని చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత జరిగిన నష్టం ఏంటో తెలుసా? మనం అక్కడ చూస్తా ఉన్నాం. 4వ అధ్యాయాన్ని మనం చూస్తే ఈ ఫిలిస్తీన్లతో వీరు వెళ్ళారు యుద్ధానికి. ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు మనం 4వ అధ్యాయం 2వ వచనం చివరిలో మనం చూస్తా ఉన్నాం. ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. అంతేకాదు సుమా, 10వ వచనంకి వచ్చేప్పటికి ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఇశ్రాయేల్లో 30,000 మంది కూలెను. ఇశ్రాయేలీలు ఎంతమంది కూలారండి? 30,000. అంతకుముందు 4,000, మొత్తం 34,000 మంది కూలారు. అంతేనంటారా? రండి చూద్దాం అక్కడ ఇంకా ఏమి జరిగిందంటే, రెండవదిగా వీరెంతో ఉత్సాహంతో దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళి గొప్ప స్వరముతో జయ ధ్వనులు చేశారు. ఫిలిస్తీన్లు జడుసుకున్నారు. అమ్మవారి దేవుడు వారి మధ్యకు వచ్చాడు. ఆనాడు ఐగుప్తు నుండి వారిని ఇశ్రాయేలు తీసుకొచ్చిన దేవుడు, ఐగుప్తు మీదకి ఆ యొక్క తెగుళ్ళు పంపించినటువంటి ఆ దేవుడు, ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేలను ఏర్పరిచిన ఆ దేవుడు వారి మధ్యకు వచ్చి భయపడ్డారు. అయినా సరే ధైర్యం తెచ్చుకుందాం, పోరాడదాం అనుకున్నారు. పోరాడారు. అయినా సరే పోరాడినప్పుడు ఇశ్రాయేలులను ఓడించారు. 34,000 మంది చనిపోయారు. తర్వాత మందసం పట్టబడింది. తర్వాత మనం 3వదిగా గమనిస్తే ఫీనెహాసు, హోఫ్ని అనే ఏలి యొక్క 2 కుమారులు చనిపోయారు. ఏ కుమారులైతే దేవుని ప్రజలను అతిక్రమింప చేశారో ఆ కుమారులు చనిపోయారు. ఆ కుమారులను బట్టి దేవుని మందసం పట్టబడింది. ఆ కుమారులను బట్టి 34,000 మంది ఇశ్రాయేలు యొక్క సైన్యం హతమైనట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, అక్కడ చూస్తా ఉన్నాం. చూడండి 18వ వచనం. దేవుని మందసము మాట పలుకగానే ఏలి ద్వారము దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఏలి కూడా మెడ విరిగి చనిపోయాడు. అంతేకాదు 20వ వచనం. ఆమె మృతి నొందుచుండగా, ఏలి కోడలు ఫీనెహాసు భార్య అన్నమాట, ఆమె మృతి నొందుచుండగా దగ్గర నుంచున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివని అనిరి గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యక లక్ష్య పెట్టకయు నుండినదై. కాబట్టి అక్కడ ఫీనెహాసు భార్య చనిపోయినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. తర్వాత 21వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ప్రభావము ఇశ్రాయేల్లో నుండి పోయినదని చెప్పి తన బిడ్డకు ఈకాబోదని పేరు పెట్టింది. ప్రభావం ఇశ్రాయేల్ నుండి పోయింది. 7 అంతల నష్టాన్ని జరిగినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. కారణం ఏంటంటే దేవుని ప్రజలను అతిక్రమింప చేయటం. ఏంటి అతిక్రమింప చేయటం అంటే, వారు తీసుకొస్తా ఉన్నటువంటి అర్పణలను వారు క్రొవ్వేదాని కొరకై ఉపయోగించుకున్నట్లుగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం. క్రొవ్వేదాని కొరకంటే ఇక్కడ మన అర్థం ఏంటంటే, వారు బలపడేదాని కొరకై, వారు స్థిరపడేదాని కొరకై, అంటే కోర్టుల్లో లంచాలు పెట్టడం, కోర్టులకు కట్టడం, పోలీసు వాళ్ళకి లంచాలు ఇవ్వటం, బౌన్సర్లను పెట్టడం, రకరకాలైన కార్యాలు. ఇవన్నీ కూడా ఏంటిది అంటే క్రొవ్వ పెట్టుకోవటం. జాగ్రత్త సుమ. 5వదిగా చూద్దాం రండి. 5వదిగా మనం చూద్దాం రండి. 5వది ఏంటిది అంటే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం.
ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు. కాబట్టే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఐదవదిగా ఏంటంటే తెలివి లేకుండా ఉండటం అనేది మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అంటే మనం చూస్తా ఉన్న కీర్తన గ్రంథం 73వ అధ్యాయము 22వ వచనం. కీర్తన గ్రంథం 73వ అధ్యాయము 22వ వచనం అంటా ఉన్నాడు అక్కడ కీర్తనకారు, నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. కాబట్టి తెలివి లేకపోవటాన్ని ఇక్కడ ఎలా సంబోధిస్తా ఉన్నాడంటే పశుప్రాయముతో, అంటే పశువు యొక్క స్వభావం, మృగప్రాయుడనైతిని అంటే మృగము యొక్క స్వభావం. అంటే వారు ఏం చేస్తారో వారికి తెలియదు. మృగం ఏం చేస్తుంది? మనిషిని చంపుతుంది. మృగం ఏం చేస్తుంది? మనిషిని చంపుతుంది, చంపి తింటది. దాన్ని ఏమంటాం? అది చంపి తింది అంటాం కదండి. మృగ స్వభావం మనిషిలో ప్రవేశిస్తుంది తెలివి లేకపోతే. అందుకే మనం చూస్తాం, ఒకనికి తెలివి తక్కువగా ఉంటే ఏం చేయాలి అంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నాం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. కనుక ప్రియ సహోదరుడా, ఇంకా ఈ విషయం గురించి చాలా ఉంది. తెలివి లేకుండటం మంచిది కాదు అనేది, తెలివి లేకుండటం పశు స్వభావాన్ని కలిగి ఉండటం అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అదే మనం చూస్తాం దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం గమనిస్తే కనుక అక్కడ చూడండి, ఒక నెబుకద్నెజరు ఏమవుతుంది అంటే అతనికి కల వస్తుంది, చెప్తాడు. అక్కడ తర్వాత ఏమవుతుందంటే, నేను కదా ఈ రాజ్యం అంతటిని చేసింది, నేను కదా అని ఎప్పుడైతే తనలో గర్వం ప్రవేశించిందో అతనిలో పసుపు స్వభావం ఏర్పడినట్లుగా మనం చూస్తాం. అడవికి తోలివేయబడి మంచుకి తడిచి తన జీవితంలో కొన్ని దినాలు అక్కడ గడపాల్సినటువంటి పరిస్థితి, 7 సంవత్సరాలు అక్కడ గడిపినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత అతనిలో పశ్చాత్తాపం కలిగినప్పుడు తిరిగి ఆ పశు స్వభావం పోయి మరలా రాజ్యానికి కొని వచ్చినట్లుగా చూస్తాం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, తెలివి లేకుండా ఎవరో చెప్పిన మాటలు విని వారిని వెంబడిస్తా ఉన్నావేమో జాగ్రత్త. వారు నాశనానికి వెళ్ళేది కాకుండా నీవు కూడా నాశనం వైపు నడిపించబడతా ఉన్నావనే గ్రహింపు లేకపోతే నీవు ఎలాంటి స్వభావం కలిగి ఉంటా ఉన్నావు అనేది గ్రహించుకో. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, పశు స్వభావం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. రెండవదిగా యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం కనుక చదివితే తెలివి లేకుండటం గురుడ్డితనముతో మనం అక్కడ సూచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, గురుడ్డితనముతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత సామెతల గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనాన్ని కనుక మనం చదివితే, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 21వ వచనం కనుక చదివితే, బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును, తెలివి లేని వాని తండ్రికి సంతోషం ఉండదు. తెలివి లేని బిడ్డలు కలిగితే తల్లిదండ్రులకు సంతోషము లేనటువంటి జీవితం తెలివి లేనిది అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనిస్తే ఈ సామెతల గ్రంథంలోనే 9వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం చదివితే, 9వ అధ్యాయము 13వ వచనం దయచేసి చూద్దాం. చూడండి, 9వ అధ్యాయము 13వ వచనం కనుక చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నది, బుద్ధిహీనత అనేది బొబ్బలు పెట్టినది, అది కాముకురాలు, దానికి ఏమీ తెలివిలేదు అనేది మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 17వ వచనానికి చూస్తే, అది తెలివిలేని ఒకడు వచ్చుట చూసి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును, అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళి వారు పాతాళ కోపములో ఉన్నారని వారు వానికి ఎంత మాత్రమో తెలియదు. కాబట్టే అది పిలుస్తుంది ఏమంటుందంటే దొంగిలించిన నీళ్లు తీపంట. మనం కూడా అనుకుంటాం కదా, దొంగతనం చేసిన జాంకాయ తీయగా ఉంటుందని, దొంగతనం చేసింది తీయగా ఉంటుంది అనుకుంటాం. అది ఎక్కడంటే సామెతల్లో నుంచే వచ్చింది. చాటున తినినటువంటిది రుచిగా ఉంటుంది అని చెప్తా ఉంది. అయితే చివరికి అది ఎక్కడికి తీసుకొని వెళ్తా ఉందంటే పాతాళ కోపం వైపు నడిపిస్తా ఉన్నది అనేది గ్రహింపు లేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా,
తెలివి లేకుండా మంచిది కాదు అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో మనం చూస్తే 130వ వచనం, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 130వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. దయచేసి గమనించండి. నీ వాక్యము వెల్లడగు తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. కాబట్టి మొదటి మనం చూసాం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము. ఇక్కడ మనం చూస్తా వచ్చాం దేవుని వాక్యం వెల్లడగుడుతూనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని వాక్యాన్ని, అందుకే మనం చూస్తాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో వారు దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని వారు జ్యోతుల వలె వెలుగొందుతున్నారు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో తెలివి కలిగిన వారంగా మనం ఉండగలుగుతాం. అంటే దేవుడు మనలో ఉంటాడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు మన హృదయంలో ఉండటం ద్వారా మనము తెలివి కలిగిన వారంగా ఉండగలుగుతాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, 5వదిగా మనం చూస్తా ఉన్నది ఏంటంటే తెలివి లేకుండా ఉండటం అనేది మంచిది కాదు. కాబట్టి మొదటిది మనం చూసాం ఏంటిది అంటే మనం ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనేది మనం చూస్తూ వచ్చాం. 2వదిగా మనం చూస్తూ వచ్చాం ఏంటిది అంటే చెడ్డ ఆలోచన, అంటే అహీతోపేలు ఆలోచన మంచిది కాదు అనేది మనం చూస్తూ వచ్చాం. 3వదిగా మనం చూసాం అతిశయపడటం, అంటే పులిపిండి కలిగి ఉండటం, పాత స్వభావం కలిగి ఉండటం మంచిది కాదు అనేది మనం చూస్తూ వచ్చాం. 4వదిగా మనం చూసాం దేవుని ప్రజలను అతిక్రమింప చేయటం అనేది మంచిది కాదు అని చూసాం. 5వదిగా మనం చూస్తూ వచ్చాం తెలివి లేకుండటం మంచిది కాదు. ఇవి చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు. కాబట్టి ఇవి మంచివి కాదు. దేవుడు తాను స్వయంగా చెప్పాడు, తన ప్రజల ద్వారా చెప్పించాడు, దేవుని గ్రంథంలో వ్రాయించాడు మంచివి కాదు అని. ఇంకా 3 ఉన్నాయి, అవి చెప్పి ముగిస్తాను, అంటే వివరించను, అవేంటో చెప్పి ముగిస్తాను. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 21వ వచనం చూడండి. 28వ అధ్యాయము 21వ వచనం, 28, 21. పక్షపాతము చూపుట మంచిది కాదు. కాబట్టి 6వదిగా ఏంటిదంటే పక్షపాతము. నీవాడని నావాడని, నీ గ్రూప్ అని నా గ్రూప్ అని, నీ కులమని నా కులమని, నీ ప్రాంతమని నా ప్రాంతమని, నీ భాషని నా భాషని, నీ రంగని నా రంగని, రకరకాలైన పక్షపాతాలు మన జీవితాల్లో ఉన్నాయి. అలాంటి పక్షపాతాలు చూపించటం మంచిది కాదు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే దైవజనుడు భగత్ సింగ్ గారు ఇలాంటి పక్షపాతాలు లేకుండా ఉండేదాని కొరకే చాపలేపించి, నువ్వు ఎవరివైనా సరే, నీ స్థాయి ఏదైనా సరే, నీ కులం ఏదైనా సరే, నీ మతం ఏదైనా సరే, నీ రంగు ఏదైనా సరే, వచ్చి కిందే కూర్చో, అందరితో కలిసి కూర్చో. అందుకే యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఒకడు మంచి బట్టలు ధరించి ఉంగరం పెట్టుకొని వస్తే వాడిని ఇదిగో ఈ ఆసనం మీద కూర్చో, ఈ ఆసనం మీద కూర్చో అని చెప్తారంట. అదే సమయంలో మురికి బట్టలు ధరించుకున్న వాడిని చూసి నువ్వు అక్కడుండు, లేదా నా పాదాల దగ్గర కూర్చో అని చెప్తారంట అనేది యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం ప్రారంభంలోనే చూస్తాం, మొదటి 4 వచనాల్లో. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కాబట్టి అలాంటి పక్షపాతము లేకుండా ఉండేదాని కొరకే దైవజనుడు ఈ రీతిగా చక్కని క్రమాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు ధనికుడువైనా పేదవైనా, నువ్వు కలెక్టర్వైనా ఫ్యూనువైనా దేవుని మందిరంలో సమానమే అనేది సమభావాన్ని కలిగి ఆయన అనుసరించినట్లుగా, అందుకే తన ఉన్నతమైన సిక్కు మతం యొక్క ఆచారాలన్నిటినీ తీసివేసి, తలపాగా తీసివేసి, తల వెంట్రుకలు ఆ యొక్క గడ్డము క్షౌరం చేయించుకొని అందరితో కలిసిపోయి, అందరిలో నేను ఒక్కడినే అన్నట్లుగా, నేనేదో గొప్పవాడిని, రెవరెండ్ని, బిషప్ని అనేటువంటి భేదాలు కాకుండా బ్రదర్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించి, సహోదరుడు సహోదరి అనేటటువంటి చక్కని పదాలు మనకి అలవరిచి, దేవునికి వందనాలు, నమస్తే నమస్తే అన్న, నమస్తే తమ్ముడు అన్నట్టు కాదు ఇక్కడ. ఇవి అలాంటిది కాకుండా చక్కగా ప్రైజ్ ద లార్డ్ అంటే మనం కలుసుకోవటం దేవునికి మహిమ అన్నట్లుగా అక్కడ చెప్పినట్లుగా, అది అలవర్చినట్లుగా మనం చూస్తాం. కనుక భేదాలు
అనేవి మంచివి కాదు. కనుక మనం ఇక్కడ చదివినటువంటిది ఏంటంటే పక్షపాతం అనేది మంచిది కాదు అని చూస్తూ ఉన్నాం. 7వదిగా కనుక గమనిస్తే నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం గనక మనం చదివితే, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. 5వ అధ్యాయము 9వ వచనం. మరియు నేను మీరు చేయనది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? దేవునికి భయపడనటువంటి ప్రవర్తన. అక్కడ మనం గమనించేది ఏంటంటే, అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజలలో పేదవారైనటువంటి కుమారులను కుమార్తెలను కొంచెము ధనికులైన వారు వారికి బానిసలుగా తీసుకోవటం, వారికి వడ్డీకి ఇవ్వటం, ఇవన్నీ అక్కడ వ్రాసి ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవునికి భయపడకున్నటువంటి ప్రవర్తన, దేవునికి భయపడనటువంటి ప్రవర్తన మంచిది కాదు. అంటే వడ్డీలకి ఇవ్వటం, బానిసత్వానికి తీసుకోవటం, ఇలాంటివి మంచిది కాదు అని అక్కడ నెహెమ్యా ఆ యొక్క జనులకు చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చివరిదిగా చెప్తా ఉన్నాను, చూద్దాం రండి. నిర్గమాకాండం 18వ అధ్యాయం 17వ వచనం. నిర్గమాకాండం 18వ అధ్యాయము 17వ వచనం. ఇత్రో మోషే యొక్క మామ అక్కడ మోషేకి సెలవిస్తా ఉన్నాడు. నిర్గమాకాండం 18వ అధ్యాయము ఎక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి 18వ అధ్యాయము 17వ వచనం. అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు. ఏంటిది అంటే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, వ్యాజ్యం కలిగిన వారందరూ వచ్చి ఆయన ఎదుట నుంచుంటా ఉన్నారు, ఇతను మాత్రం కూర్చొని చక్కగా తీర్పులు చెప్తా ఉన్నాడు. అది మంచిది కాదు. అందరి వ్యాజ్యం నువ్వు తీర్చడం నీ వల్లయ్యే పని కాదు. కాబట్టి 10 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, 1000 మందికి ఒకరు, ఇలా న్యాయాధిపతులు నియమించు. తత్ఫలితంగా త్వరితగతిన న్యాయం అందుతుంది. వారు కూడా అలసిపోకుండా ఉంటారు, నీవు అలసిపోకుండా ఉంటావు. కాబట్టి అది మంచిది కాదు, నీవు చేసే పని మంచిది కాదు అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి 8 మంచివి కాని విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు ఈ మంచివి కాని లక్షణాలు ఒకవేళ నీ జీవితంలో గనక ఉంటే నీవు గొప్ప నష్టంలో ఉన్నావనేది నీవు గ్రహించాలనేది దేవుని ఉద్దేశం. ఆ కారణం చేతనే ఈ దినాన దేవుడు మనతో, మీతో, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి లక్షణాలు నీ జీవితంలో ఉన్నవేమో పరిశీలన చేసుకో. నువ్వెక్కడ ఉన్నప్పటికీ ఇంటి దగ్గర ఉండి దేవుని వాక్యాన్ని వింటా ఉన్నావా, లేక మరెక్కడైనా ఉండి దేవుని వాక్యాన్ని వింటా ఉన్నావేమో. దేవుడు చెప్తా ఉన్నాడు, తన భక్తుల ద్వారా దేవుడు స్వయంగా చెప్పాడు, తన భక్తుల ద్వారా చెప్పించాడు. మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదు. 8 విషయాలు మనం చూస్తూ వచ్చాం. వీటిలో ఏ లక్షణం మన జీవితంలో ఉందో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరదాం. ప్రభు